ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించే స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ అన్నారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ సునీత లక్ష్మారెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించే నైతిక హక్కు గాని స్థాయి గాని ఆవుల రాజిరెడ్డికి ఆంజనేయులు గౌడ్ కు లేదని మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ అన్నారు. 50 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధి 10 సంవత్సరాలలో కేసీఆర్ చేశాడని తెలిపారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ గ్రామాలకు వెళ్లి అభివృద్ధిని పరిశీలిద్దామని ఆవుల రాజిరెడ్డి ఆంజనేయులు గౌడ్లను ఉద్దేశించి అన్నారు. ఇక నుండి తమ హద్దుల్లో ఉంటే మంచిదని అన్నారు. విమర్శించాలనుకుంటే మేము కూడా విమర్శించగలమని, అది మంచి పద్ధతి కాదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బాబీ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్, శివంపేట మాజీ ఎంపీపీ హరికృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు భోగిశేఖర్, రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పంపాల భిక్షపతి, మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సునీతారెడ్డిపై వ్యాఖ్యలను సునీతారెడ్డిపై వ్యాఖ్యలను హరీష్ రావుపై దాడిని కాంగ్రెస్ నాయకులు నిన్న ఏదైతే మాట్లాడారో దాని మీద ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది. 50 సంవత్సరాల్లో కూడా మీరు ఏమి చేయలేరు, మీరు చేయనులే ఈరోజు ఆ విధంగా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలనలో 50 సంవత్సరాల కింద కానీ అభివృద్ధి కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. నిన్న రాజిరెడ్డి కానీ అంజనేయులు కానీ మాట్లాడడం ఒక నీచమైన మాటలు మాట్లాడడం జరిగింది. ఒక తెలివి ఉంటే ఆ విధంగా మాట్లాడారు. మొన్ననే జరిగిన ఎన్నికలలో నిన్ను ప్రజలు తిరస్కరించారు. రాజిరెడ్డి గారు, నువ్వు ప్రజలు తిరస్కరించినా కూడా నువ్వు చేస్తున్న పోకడలను చూసి కూడా ప్రజలు నిన్ను విసిగించుకుంటారు. నువ్వు ఉత్తాస్ కానివి, నువ్వు ఒక ఎంపీటీసీ కావు, ఒక సర్పంచ్ కావు, ఒక ఎమ్మెల్యే కావు, ఏది లేనివే నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు. నీకు అసలు నిజంగా కూడా నైతికత ఉందా? మాట్లాడే నైతికత కూడా నీకు లేదు. పదవి పొందిన తర్వాత మాట్లాడితే దానికి అర్థం ఉంది. నువ్వు ఓటమి పొందినావు, ఓటమి పొందిన వ్యక్తివి వాహనాలు వేసుకొని కుయ్యాన్ని కూడా తిరుగుతున్నవే. అసలు నీకు ఉన్నదా? అసలు జ్ఞానోదయం ఉందా నీకు? ఇప్పటికైనా చెప్తున్నాం, జాగ్రత్త. నువ్వు ఏదైతే మా సునీతారెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నావో ఆరోపణలను ఖండిస్తున్నాం మేము. సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరు ఇవ్వాలి? స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఇస్తుంది. నువ్వేమో ఉత్తపోసిగా నేను అనవసరంగా మాట్లాడితే ఖబర్దార్. అంజనేయులు గౌడ్, నీ ఊళ్ళోకి పోదాం. నీ ఊళ్ళోనే ఎంత అభివృద్ధి జరిగిందో నీ ఊళ్ళోనే చూద్దాం. నువ్వు 50 ఏళ్ళు పరిపాలన చేసినావు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, మేము 10 సంవత్సరాలు చేసినాం. 10 సంవత్సరాల నీ ఊర్లో ఎన్ని సీసీ రోడ్లు అయినాయి, ఎంత డెవలప్మెంట్ అయింది, ఎన్ని మోరీలు జరిగినాయి, ఎంత అయిందో అది చూసుకొని మాట్లాడు. భూ కబ్జాదారులు అంటున్నావు. భూ కబ్జాదారులు ఎవరెంబడున్నారు? ఇప్పుడు భూ కబ్జాదారులు ఎంబడున్నారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉందో, నీ ప్రభుత్వంలో నువ్వు ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కావాలా? తిగి. ఇప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళందరూ తిగి. రెడ్డి ఏం చేయలేదు అంటున్నావు. 10 సంవత్సరాల మదన్ రెడ్డి ఏం చేయలేదు అంటున్నావు. మదన్ రెడ్డి ఏం చేసిండో ఏం చేయలేడో నీకు తెలియదా? మదన్ రెడ్డి దగ్గర ఎన్నిసార్లు పోయి ఇంటికాడ పోయి దండం పెట్టొచ్చినావు? ఎన్నిసార్లు పోయి రాఘవేంద్రరావు ఇంట్లో మాట్లాడినావు? అవన్నీ మర్చిపోయినావా? బాపు నీ అంత పనిచేసిన వాళ్ళు ఎవరు లేరని మాట్లాడింది మేము మిగిలేమా? ఇవాళ మాట్లాడుతున్నావు అవన్నీ. ఏదైతే నిన్న అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మరి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. వ్యక్తిగతమైనటువంటి దూషణకు పాల్పడుతూ ఉన్నారు. అది మంచిది కాదు, మంచి సంస్కృతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకంటే వ్యక్తిగతంగా నువ్వు ద్రోహివి అని అంటా ఉన్నారు. అట్లంటే రేవంత్ రెడ్డి ఏ పార్టీలు ఉండే? ఇలా జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలు ఉండే? పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలు ఉండే? ఏ పార్టీలకి వెళ్ళి ఏ పార్టీలు వచ్చి వాళ్ళు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఈయన ముఖ్యమంత్రి అయ్యిండు. అట్లా అనుకుంటే మొట్టమొదటి ద్రోహి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఆయన పార్టీలు మార్చుకుంటూనే వచ్చిండు, అందరినీ తొక్కుకుంటా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు.
మరి అటువంటిప్పుడు ప్రజాక్షేత్రం ఇది, ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రజల శ్రేయస్సు కోరి ఏ పార్టీలైనా పోవచ్చు, ఎక్కడైనా ఉండి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులను ఊరికే ఎంతసేపు పట్టుకొని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం. చంద్రారెడ్డి గారి సేవలు ఉన్నాయి, ఆయన సమితి ప్రెసిడెంట్గా చేసిండు. లక్ష్మారెడ్డి గారి సేవలు ఉన్నాయి, ఆయన సర్పంచ్ చేసిండు, జడ్పీటీసీగా చేసిండు. ఆ కుటుంబంకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ సర్వీసెస్ ఉన్నాయి కాంగ్రెస్లో, అందరం చేసినాం అప్పుడు కూడా. రైట్, ఓకే. ఎంతసేపు చెప్పు ద్రోహి అనడము, అది ఎవరికి ద్రోహులు? వాళ్ళంతా ద్రోహులు అయితే ఆమె ద్రోహి, ఈ ముఖ్యమంత్రి ద్రోహి. దాన్ని ఇక ముందు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి సందర్భాన్ని నేను హెచ్చరిస్తాము. వైద్యం నాశనమైందంటా ఉన్నారు. వైద్యం ఎందుకు నాశనమైందే? విద్య నాశనమైంది అంటున్నారు. అవి పీరియడ్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని అంటా ఉన్నారు. 100 పడకల హాస్పిటల్ ఎక్కడి, నీ రెడ్డిపల్లి హాస్పిటల్ ఎక్కడి, అక్కడ ఇప్పుడు కేవీబీ పాఠశాలలు ఎక్కడి, గురుకుల పాఠశాలలు ఎక్కడి, ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఎక్కడిది? డిగ్రీ కాలేజ్ ఎవరి పీరియడ్లో అయింది? ఉమ్మడి రాష్ట్రంలో ఓ మారుమూలలో తీసుకుపోయి ఏది పాలిటెక్నిక్ కాలేజ్ అంటున్నాం. 20 ఎకరాల భూమి ఇచ్చినాం, అక్కడ రైతులకు ఒక పైసా రాలేదు, త్యాగం చేసిర్రు అక్కడ. మరి మీరు ఇక్కడ ప్లేస్ ఇచ్చడానికి ఇప్పటికే ఇన్స్టిట్యూట్ పెడదామన్నా ప్లేస్ దొరకదు. ఇన్స్టిట్యూట్ తీసుకురా, రెడ్డిపల్లి లోటు అయ్యింది, మాసైపేట లోటు అయ్యింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏంటి? మంత్రులు మా జేబుల్నే ఉండని చెప్పుకుంటున్నారు కదా, ముఖ్యమంత్రి మా దగ్గర ఉండంటున్నారు కదా. అటువంటిప్పుడు మంచి డెవలప్మెంట్ చేయండి, ఈ ప్రాంత ప్రజలకు సేవ అందించిండ్రు, ఇండస్ట్రీస్ తెండి, మేము ప్లేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఉట్టిగా గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు? రోజు ప్రెస్ మీట్ పెట్టాలి, ఎమ్మెల్యేని తిట్టగానే మేము పెద్దోళ్ళం అనుకుంటారు. అది మంచి సంస్కృతి కాదు. విమర్శన చేసే తీరుగా చేయండి. మీరే ప్రతిపక్షం, మేమే పాలక పక్షం లెక్క అవుతున్నాం. అరే భయ్, మేము ప్రతిపక్షంలో మేమనాలి, ఏం విమర్శన చేయాలి మేమనాలే, కానీ మీరే మొదలు చేస్తూ ఉన్నారు. మీరు రెడ్డిపల్లిలో పోదాం, రైతు బంధు, ఇప్పుడు రైతు ఏదైతే రుణమాఫీ వచ్చిందో 99% అయిందని చెప్పినావు. ఈరోజు రెడ్డిపల్లిలో కూర్చుందాం, 100% అయిందా, 99% అయిందా, 40 అయిందా, 50 అయిందా అడుగుదాం. చేపించే ప్రయత్నం చేయండి, అందరికి వచ్చేటట్టు చూడండి. దొంగతనం చేశాడు దొంగ అన్నట్టు మీరే అరుస్తూ ఉన్నారు, మీరే విమర్శ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేకి పవర్ లేదా? ఎమ్మెల్యే ఇవ్వద్దా? నీకేం ప్రోటోకాల్? ప్రజాస్వామ్య చట్టబద్ధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను కాదని చెప్పేసి మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చుంటారు. ఆమెకి ఎక్కడ అర్హత అని అంటారు. ఇక్కడ మీరు ఓడిని మేము గెలిచినాం, నీకు ప్రభుత్వం ఆడుండొచ్చు, ఇక్కడ మినీ ప్రభుత్వం మేమే.